హలో అండి. మామూలుగా మన ఇళ్ళల్లో రాగి చెంబులు ఉంటుంది. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఈ గంగా నీళ్ళు అనేసి ఒక ఇది పెట్టింటారు దేవుడి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అది కానీ రాగి గ్లాసులు కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం క్లీన్ చేయడానికి, అది పీతాంబరం అని అది ఇది అని షాపులలో పోయి కొని తెచ్చి చేస్తూ ఉంటాము. అది పోతుంది, లేదని లేదు. బట్ డబ్బులు ఖర్చే లేకుండా మన ఇంట్లో మనం వంట చేసేసి మిగిలిన చింతపండు ఉంటుంది చూడండి, ఆ చింతపండు కొంచెం ఉప్పు తీసుకొని, ఇప్పుడు చూడండి నేను ఎలా రుద్దుతున్నానో, జస్ట్ 2 minutes అంతే. ఇలా కానీ మీరు కొంచెం ప్రెస్ చేసి రుద్దినారంటే వెంటనే చూసారా ఎంత తెల్లగా అవుతుందో. కాబట్టి మన ఇంట్లో ఉండే దాంతోనే మనం హ్యాపీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అనవసరంగా డబ్బులు పెట్టి, ఒకవేళ పీతాంబరం దొరకకపోతే దానికోసం చుట్టూ అల్లాడి అన్ని షాపులకు వెళ్ళి ఇవన్నీ మేము చేసినాము ఒకప్పుడు, ఓకేనా. కాబట్టి అంత అవసరమే లేదు. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది. ఇట్లా దేవుడి సామాన్లన్నీ కడగాలంటే తను ఏం చేసేదంటే ఇట్లా చింతపండు ఉప్పుతో నీట్గా క్లీన్ చేసేసేది. అది గుర్తొచ్చి ఐ ఆల్సో ట్రైడ్, బట్ రిజల్ట్స్ సూపర్గా వచ్చింది. చూసారా, దీనికి తేడా చూడండి.